మొత్తం 15 ఎకరాల్లో శాశ్వత పందిరి వేసుకొని ద్రాక్ష అదేవిధంగా బీర వంటి తీగజాతి పంటలు సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు. దీనికోసం ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఏ రకంగా పందిరి నిర్మించుకుంటే బాగుంటుంది, వారికి చాలా అనుభవం ఉంది. వారిని అన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి పేరు పాతిరెడ్డి గారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి గ్రామంలో 25 సంవత్సరాలుగా అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు. వారితో మాట్లాడి శాశ్వత పందిరి నిర్మాణం గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. 15 ఎకరాల్లో పందిరి వేసుకున్నారు. ఇప్పుడు ఇది వేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఆ వెనకాల బీర సాగు చేస్తున్నారు కదా, అది ఎప్పుడు? ఈ సంవత్సరమే వేసారా సార్? ఓకే. మొత్తము ఇప్పుడు అది 5 ఎకరాల? ఇది ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు. కింద 5 ఎకరాలు, పైన 5 ఎకరాలు. అటువైపు ఒక 5 ఎకరాలు ఉంది, ఇటువైపు ఒక 5 ఎకరాలు. మొత్తం అంతా 10 ఎకరాల్లో ద్రాక్ష. 5 ఎకరాల్లో మాత్రము తీగజాతి కూరగాయలు. ఇంకా కూడా 5 ఎకరాల్లో వేయాలని సంవత్సరానికి మరో 5 ఎకరాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ సంవత్సరమే వేసుకున్నామని చెప్పినారు కదా, ఎంత ఖర్చు అయింది సార్? ఒక ఎకరానికి 3 లక్షలు ఖర్చు అవుతుంది. 3 లక్షల రూపాయలు. అంటే ఎంతెంత దూరం తీసుకుంటారు పోల్లు? ఒక లైన్ కి 10 ఫీట్, 10 అడుగుల దూరంలో లైన్ కి. దీనిలో రాళ్ళు వచ్చేసి స్టోన్ టు స్టోన్ 20 ఫీట్. అంటే ఇప్పుడు ఇదేమో లైన్, మనం లైన్ మధ్యలో నిల్చున్నాం. రాయికి తీసుకుంటే 20 అడుగులు. జిగ్ జాగ్ లో సేమ్ కాకుండా ఇక్కడ 10 ఇట్లా ఇది క్రాస్ గా వస్తాయి అన్నమాట రాళ్ళు. అప్పుడు మనకి పందిరి బరువు సమానంగా తీసుకుంటుంది. ఓకే. ఒక్కసారి ఏమో 10 అడుగులు దూరం తీసుకొని వేసుకుంటారు, ఇంకా మిగిలినవన్నీ కూడా 20 ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చి 20 ఫీట్ పెట్టాం. ఇది 20 ఫీట్ పెట్టారు. ఈ పక్క వచ్చేసి 10 ఫీట్ పెట్టాం. 10 ఫీట్ పెట్టారు. నెక్స్ట్ అలా జిగ్ జాగ్ రావడానికి ఏర్పాటు అవుతుంది. జిగ్ జాగ్ లో ఏర్పాటు అవుతుంది, వేసుకుంటూ వస్తుంది. తర్వాత 4 చివర్లో కూడా మనం సపోర్ట్ రాయి పెట్టుకుంటాం. పంట లోడ్ ఎక్కువ ఉన్నాడు మనకు ఏం కాకుండా సపోర్ట్ రాయి పెట్టుకోవాలి. స్టేల్ వేసుకోవచ్చు మనము, కానీ స్టేల్ ఒక 4-5 సంవత్సరాల తర్వాత తుప్పు పట్టి కట్ అయిపోతాయి. వైర్ సైడ్ తీసుకుంటే. కానీ పోల్ వేసుకుంటే పర్మనెంట్ గా ఉంటుంది మనకు. ఎంత హైట్ వేసుకోవాలి అసలు? జనరల్ గా ఎంత హైట్ వేసుకోవాలి? స్టోన్ మనం 9 ఫీట్ తీసుకోవాలా. 9 అడుగులు. భూమిలోకి 1.5 ఫీట్ 2 ఫీట్ భూమిలోకి లోపలికి పోతే 7 అడుగులు పైన ఉంటుంది మనకు. 7 అడుగులు పైన ఉంటుంది. అసలు కొంతమంది 6 అడుగులే వేసుకుంటారు కదా. 6 అడుగులు వేసుకుంటే ఏమంటే పంట దిగుబడి వచ్చినప్పుడు చాలా కిందకు వస్తాయి. బీర ఉంది, లెంత్ ఉంటుంది, కిందకు వస్తుంది. తర్వాత అప్పుడు మనకి ఏమన్నా ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, బూమర్లు పోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి 7 ఫీట్ ఉంటేనే మనకు బాగుంటుంది. కటింగ్ అప్పుడు ఇబ్బంది ఏమి అవ్వదా? కటింగ్ అప్పుడు కొన్ని పంటలు ఎక్కువగా మనం ఏం చేస్తామంటే ద్రాక్ష పంటకి ఏం చేస్తాం మేము, కటింగ్ చేసేటప్పుడు బెల్ట్ ఉంటుంది ఇక్కడ. ఈ బెల్ట్ తీసేస్తే పందిరి 1/2 ఫీట్ కింద 1 ఫీట్ కింద దించుకోవచ్చు. 6 మంది లేబర్లు పెట్టుకుంటే మనము ఈ బెల్ట్ తీసేసి మొత్తం పందిరంతా కూడా 1 ఫీట్ డౌన్ చేసుకుని వర్క్ అంతా చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని పైకి లేపుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అట్లా పంట తీరును బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న 1 ఎకరా 2 ఎకరాలు అయితే అదే పని చేస్తారు ఎక్కువ మంది. మనం ఎక్కువగా ఉంది కాబట్టి మనం 607 ఫీట్ పెట్టినా కూడా 1/2 ఫీట్ కిందకి వేసుకున్నాం పందిరి. మనం 6.5 ఫీట్ లో పెట్టుకున్నాం పందిరి. అలా పందిరి మొత్తం అంతా దించుకోవచ్చు, 1 ఫీట్ అవసరమైతే దించుకోవచ్చు. సో మీరు మాత్రం ఎత్తు వేసుకుంటారు ఎప్పుడైనా? 7 అడుగులు ఉండేలాగా. గాలి వెలుతురు ఎంత బాగా ఉంటే మనకు పంటలు అంత బాగా ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని అలా వేసుకుంటారు. ప్లస్ ట్రాక్టర్ తో సేద్యం చేసుకోవడానికి కూడా లోపల ఉంటుంది. 6 అడుగులు వేసుకుంటే మాత్రం పైన పెద్ద ట్రాక్టర్ పోలన్నట్టు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ కూడా వెళ్తుందా? మీ ట్రాక్టర్ ఇట్లా ఈ క్రాస్ చూసుకున్నా 20 ఫీట్ వస్తుంది మనకి. ఇట్లా అప్పుడు 20 ఫీట్ ద్రాక్ష లేకుండా మామూలు పందిరి అయితే ఇట్లా 20 ఫీట్ వస్తుంది. ఇట్లా సేద్యం చేసుకుంటాం మనం. ఇట్లా కానీ సేద్యం చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ తీగ వేసుకున్నారు, తీగ కింద ఏదైనా స్ప్రే చేయాలన్నా ఏవైనా వెళ్ళాలన్నా కూడా ఈ చిన్న ట్రాక్టర్ ఈజీగా వెళ్తుంది. కాబట్టి ఈ హైట్ మాత్రం ఖచ్చితంగా 7 అడుగులు బెటర్ ఉండాలి. ఈ వైరింగ్ ఎలాంటి వైరింగ్ వేసుకుంటున్నారు? ఎక్కువ కాలం తుప్పు రాకుండా కానీ జాగ్రత్తగా. మనం ఆల్మోస్ట్ టాటా కంపెనీ వైర్ అయితే ఎక్కువ తుప్పు పట్టకుండా, ఎందుకంటే జింక్ కోటింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం మొదట్లో ధర ఎక్కువగా ఉంటుంది, కానీ మనకు ఇంకా అది ఎప్పటికీ కూడా కేబుల్ కట్టదనమాట. కొంత రైతులు ఏమంటే డబ్బులు అన్ని ఎక్కువ, టాటా టన్ను 1,30,000 ఉంది, 80,000 90,000 టన్ను ఉంది. కాబట్టి ఎందుకు ఎంత రేట్ అని చెప్పి కొంతమంది తగ్గిస్తారు. మేము కూడా ఇది సురానా ఇండస్ట్రీస్, ఇది నార్మల్. ఇది 11 years అయింది. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంత రస్ట్ పట్టింది, కానీ డ్యామేజ్ కాలే. దానికంతా టాటానే వాడినాము. ఎంత గేజ్ వాడుకుంటారు? దీనికి వచ్చేసి మెయిన్ వచ్చేసి స్టోన్ కి లాగడం వచ్చేసి ఇది 8 గేజ్, 8 గేజ్ వాడతాం. అల్లకం వచ్చేసి 12 గేజ్ వాడతాం. 12 గేజ్ అంటేనే చిన్నగా ఉంటుంది. ఇంటికి స్లాబ్ కు వాడే రివర్స్ లో ఉంటుంది, కానీ ఇది రివర్స్ వస్తుంది అనమాట మనకు. అది మెయిన్ వచ్చేసి 8 గేజ్ వాడతాము. ఇది వచ్చేసి ఇది వాడతాం. సేమ్ అందులో కూడా అలాగే వాడతాం. టాటాలో అయినా కూడా అదే. దాదాపు ఎకరానికి మనకు టన్ను పోతుంది వైర్. 1 టన్ను. అది 2 మిక్స్ తో ఎకరానికి టన్ను వైర్ పోతుంది. ఓకే. అది ఇది కలుపుకుంటే టన్ను వైర్ పడుతుంది. ఒక్కొక్క పోల్స్ ఎన్ని పోల్స్ పట్టినాయి ఎకరానికి? 220 పోల్స్ పడతాయి. 220 పోల్స్ ఎకరానికి. ఎలా పడుతుంది మీ ప్రాంతంలో ఖరీదు? రాతి పోల్స్ మాకు జత ప్రజెంట్ 900 రూపాయలు డెలివరీ ఇస్తారు తోటలోకి. 900 రూపాయలు అంటే 450 రూపాయలు ఒక పోల్ పడుతుంది. వాళ్ళే
ట్రాక్టర్లో తీసుకొచ్చి డెలివరీ చేసిపోతారు. డెలివరీ ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఇట్లా పోల్స్కు ఖర్చు అవుతుంది, ఐరన్కి ఖర్చు అవుతుంది, తర్వాత లేబర్ కాస్ట్. లేబర్ వచ్చేసి ఒక ఎకరానికి 40,000 వేల రూపాయలు ఉంది లేబర్. 40,000 రూపాయలు ఇస్తే మొత్తం రాళ్ళు పూడ్చడము, తంతి ఇగ్గడం అంతా లేబర్. పందిరి వాళ్ళు పందిరి అంతా చేసుకుంటారు. ఎకరానికి 30,000, 38,000 నుంచి 40,000 జరుగుతుంది. 38 నుంచి 40,000. కర్నూలు జిల్లా డోన్ వాళ్ళు మంచి ఎక్స్పర్ట్ పందిరి వేయడంలో. వాళ్ళు మనకి ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉండి చేసిపోతారు. వాళ్ళకి భోజనాలు మనమే ఏర్పాటు చేయాలి. భోజనం అది వాళ్ళకి ఏర్పాటు చేస్తే సరిపోతుంది. మనం ఎకరానికి ఎంత మాట్లాడుకున్నాం అంత ఇచ్చి అట్లా 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి శాశ్వత పందిరి వేసుకున్నారు కదా. ఏ పంటల మీద ఎంత దిగుబడి తీసుకుంటే ఎన్నాళ్ళకి మన పంట తీసుకోవడానికి, దాంట్లో పెట్టిన పెట్టుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది? మనము పందిరి వేసిన వెంటనే ద్రాక్ష పంటకు వెళ్ళాలంటే ద్రాక్ష పంట దాదాపు 2 సంవత్సరాల వరకు మనకు పంట దిగుబడి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డెడ్ అవుతుంది మనకు. కాబట్టి వెంటనే మనకు పంటలో తొందరగా చేతికి వచ్చే పంట బీరా పంట. బీరా మనం ప్లాంటేషన్ చేస్తే 35 డేస్ 40 డేస్లో మనకి హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన సీజన్ చూసుకుని ఒక 2 పంటలు బీరా వేసుకుంటే మనకు ఆ పందిరి డబ్బులన్నీ మనకు ధరలు ఉంటే ఒకే పంటకే పందిరి మిగిలిపోతుంది. లేదు అంటే మనకు ఒక 2వ పంటలో కూడా మనకి పందిరి పందిరికి పెట్టుకున్న ఖర్చు అంతా తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైనా సబ్సిడీల వంటివి ఏమైనా ఉన్నాయా సార్? మీ సొంత ఖర్చుతో గతంలో ఉన్నాయి. గతంలో ఒక రైతుకి 1 హెక్టార్ ప్రకారం ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం అయితే గత 5 సంవత్సరాలు ఇప్పుడైతే ఎటువంటి సబ్సిడీలు లేవు. పందిరి నిర్మాణానికి ఏ సబ్సిడీలు లేవు. గతంలో ఉండేది. మేము ఈ పందిరి వేసిన సబ్సిడీ తీసుకున్నాం. 1,80,000, 1,80,000, 3,60,000 సబ్సిడీ వచ్చింది. 2 పందిలకు 5-10 ఎకరాలకి 2,000. కానీ ఈసారి ఎదురుగా వేసుకున్నది మాత్రం సబ్సిడీ ప్రజెంట్ సొంత ఖర్చుతో వేసుకున్నారు. ఇప్పుడు బీర సాగు చేస్తున్నారు. బీర కూడా బాగానే దిగుబడి వస్తుంది. ఇప్పుడు బాగుంది, దిగుబడి బాగుంది. పందిరి ఒక పంటకే మిగిలే ఆలోచన ఉంది. ఒక పంట మీదనే పందిరి మిగులుతుంది. అసలు పందిరి వేసుకోకుండా నేల మీద కానీ స్టేకింగ్ పద్ధతులు కానీ సాగు చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇంత దిగుబడి తీసుకోవడం సాధ్యం కాదా? అసలు పందిరి అవసరం? దిగుబడి తీసుకోలేము. రెండోది ఏమంటే ఇత్తనం పెట్టడం కూడా మేలో సాహసం రైతు చేయలేడు. ఎందుకంటే మే జూన్లో గాలులు ఎక్కువగా ఉంటాయి. గాలి వచ్చినప్పుడు ఏమంటే కింద తేమ ఉంటుంది. పందిరికి పంటకు తేమ పెడతాం మనం, కట్లు పూనుకుంటాం కర్రలు. ఆ తేమ ఎక్కువ నానినప్పుడు ఒకసారి గాలి తీగంతా అల్లుకొని ఉంటుంది. ఒకసారి గాలి తిప్పేస్తే పందిరంతా కింద పడిపోతుంది, పంట అంతా పోతుంది. మా ఏరియాలో చాలా మంది రైతులు ఆ విధంగా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం పందిర్లు పడిపోతూనే ఉంటాయి. అలా కూడా పందిరికి కూడా ఖర్చు అవుతుంది కదా, కర్రలు వేసి అది కూడా 60,000 అవుతుంది. ఒక పంటకు 60,000 అవుతుంది. పంటకు 60,000 అయ్యే కంటే ఇలా ఒకేసారి వేసుకుంటే 3 లక్షలు పర్మనెంట్ గా ఉంటుంది. మనకు పంట ఒకసారి మనకి ఈల్డింగ్ వచ్చేస్తుంది. కాబట్టి దాంట్లో కవర్ అయిపోతుంది. దాంట్లో 20 టన్నులు వస్తుంది, దీంట్లో 30 టన్నులు వస్తుంది అనుకోండి. కర్రలు వేసిన దాంట్లో 20 టన్నులు వస్తుంది, దీంట్లో 30 టన్నులు ఎక్కువ వస్తుంది. 30 టన్నులు మినిమం వస్తుంది. 10 టన్నులు డిఫరెంట్ ఉంటుంది. మనకి 20,000తో 2 lakhs వస్తుంది అక్కడ. మనకి అక్కడే పందిరి మిగిలిపోతుంది. కాబట్టి రైతులు ఆ పందిరిలో వేసుకోవడం కరెక్ట్. ఏది తీగ జాతి పంటలు సాగు చేయాలనుకున్నా బీర, కాకర, టమాటా కూడా చాలా బాగుంటుంది. టమాటా కూడా పందిరి చాలా బాగుంటుంది. దీనికే స్టేకింగ్ కింద ఇట్లా కట్టేస్తాం మనము. 10 feet డిస్టెన్స్ తో పెట్టేసుకుని ట్రాక్టర్ తో మందులు కొట్టుకోవచ్చు. మనకి టమాటా కూడా ఇంత దీంట్లో వేసాము. టమాటా కూడా చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. టమాటా కూడా పందిరి అవసరం వేసుకోవచ్చు. అప్పుడు ఎంత దూరం తీసుకుంటారు టమాటా? అంటే ఈ మధ్యలో వేసుకుంటారా? ఈ ఆ వరుసకే 2 లైన్లు వేస్తాం. అప్పటికే ట్రాక్టర్ బ్రేక్ వీలు కాదు, అంత వచ్చేస్తుంది. ఎందుకంటే కొమ్మలు పెరిగిపోతాయి కాబట్టి ఆ 10 feet కి డబుల్ రో వేస్తాం, అక్కడ డబుల్ ల్యాడర్ వేస్తాము, సరిపోతుంది. ఓకే. పందిరి నిర్మాణం అనేది మంచిది. ఏదైనా ఏది కూరగాయలు తీగ జాతి పంటలు సాగు చేయాలనుకునే వాళ్ళు పందిరి కింద వేసుకుంటేనే మంచిది, బాగుంటుంది. చాలా ఓకే. రైట్, థ్యాంక్ యూ. ఇది రైతు పాతిరెడ్డి గారు చెప్తానది. ఇప్పటికే వీళ్ళు 10 ఎకరాల్లో పందిరి వేసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇందులో అంతకుముందు టమాటా ఇలాంటి తీగ జాతి పంటలు సాగు చేశారు. గత 5-6 సంవత్సరాలుగా ద్రాక్ష వేసుకున్నారు, ద్రాక్ష సాగు చేస్తున్నారు. దీని వెనకాల మనకు ఎదురుగా 5 ఎకరాల్లో ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరమే పందిరి వేసుకున్నారు. అందులో బీర పంట వేశారు. బీర పంట కూడా బాగా దిగుబడి వస్తుందని చెప్తున్నారు. కొత్తగా వేసుకున్న పందిరికి అయితే ఈ సంవత్సరం 3 లక్షల రూపాయలు ఎకరానికి ఖర్చు అయిందన్నారు. ఎకరానికి వచ్చేసి 220 పోల్స్ వరకు పడుతున్నాయి. ఒక జత పోల్స్ 900 రూపాయలకి ఇక్కడికి వీళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు. రాతి కడ్డీలు మాత్రమే. కొంతమంది సిమెంట్ కడ్డీలు కూడా వేసుకుంటున్నారు కదా సార్, అలాంటివి వేసుకోవచ్చా? సిమెంట్ కడ్డీలు కూడా మధ్యలో వేసుకోవచ్చు. రౌండ్ రాతి పోలే వేసుకోవాలి. కొంతమంది ఇనుప స్తంభాలతో కూడా వేస్తున్నారు అక్కడక్కడ వేసుకోవచ్చు. కానీ రాతి కడ్డీల మించి ఎక్కువ మాత్రం ఇది క్వాలిటీగా ఉండేది. కింద రస్ట్ పట్టేది ఉండదు. మనము అలా ఐరన్ ఫోల్స్ వాడితే కింద సిమెంట్ బెడ్డింగ్ చేసుకోవాలా, మనకి అవన్నీ ప్రాబ్లమ్ గా ఉంటాయి. రాతి ఫోల్స్ బాగుంటుంది స్ట్రక్చర్. అది చెప్తున్నారు. వీలైతే రాతి స్తంభాలతో వేసుకున్నారు. రాతి స్తంభాలు అందుబాటులో లేని వాళ్ళు సిమెంట్ పోల్స్తో వేసుకుంటున్నారు. కాకపోతే సిమెంట్ పోల్స్ క్వాలిటీగా చేయలేదనుకోండి, లోపల సరైన ఇసుక, సిమెంటు, కంకర లేదా సీకు సరైనవి మెయింటైన్ చేయకపోతే కొంతకాలం తర్వాత అవి వంగిపోయే ప్రమాదం ఉంది. గాలి వానలకు మెల్లమెల్లగా సీకులు తేలే అవకాశం ఉంది. కాబట్టి అది అంటే మెయింటెనెన్స్ రిస్క్ ఉంటుంది. కానీ రాతి పందిరిలో అలాంటి సమస్య ఏమీ లేదు. ఇనుపది వేసుకున్నా కూడా, ఇనుప స్తంభాలు వేసుకున్నా కూడా కింద సిమెంట్ కాంక్రీట్ ఫిల్లర్ వేసుకోవాలి. దాని మధ్యలోనే అది వేసుకోవాల్సి ఉంటుంది. అందులో కూడా 2 రకాలుగా ఉంటాయి. అంటే
జిఐ గ్యాల్వనైజ్డ్ ఐరన్ పోల్స్ తోటి కొంతమంది వేస్తున్నారు, నార్మల్ ఐరన్ పోల్స్తో కూడా కొంతమంది వేస్తున్నారు. కానీ అలా అయినా మెయింటెనెన్స్ అయితే దానికి ఉంటుంది. కానీ రాతి కనీలు మాత్రం ఎక్కువ కాలం ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. ఎప్పుడో ఒకటి ఎక్కడైనా ఇరిగిపోతే, ట్రాక్టర్ ఏదైనా తగిలితే ఇరిగిపోవడం మినహాయిస్తే మిగిలిన సమస్యలు అయితే ఏమీ రావు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. వేరే వాళ్ళు కూడా వేరే సందర్భాల్లో చేస్తున్నప్పుడు కూడా అలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. అయితే దీనికి మాత్రం 3 లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నారు. 1 ఎకరానికి 1 టన్ను వరకు వైర్ పడుతుంది. అయితే ఇది మంచి కొంచెం ధర ఎక్కువైనా పర్వాలేదు, బ్రాండెడ్ కంపెనీ మంచి క్వాలిటీ ఉన్నదే తెచ్చుకోవాలా. 1,30,000 రూపాయల వరకు టన్నుకు ధర అవుతుంది. మామూలు తెచ్చుకుంటే 90,000, 80,000, కొంత 30,000-40,000 రూపాయల ధరలో వ్యత్యాసం ఉంటుంది. కానీ మంచి ఎక్కువ రోజులు లైఫ్ ఉండాలన్నా, తుప్పు పట్టకుండా ఉండాలన్నా ఇందులో వీళ్ళు నార్మల్ది వేసుకున్నారు. ఎదురుగా ఉన్న దాంట్లోనే మంచి బ్రాండెడ్ టాటా కంపెనీ వేసుకున్నామని చెప్తున్నారు. అందులోనేమో ఇప్పుడు ఇంకా రస్ట్ అంటే కొత్తగా వేసుకున్నారు. ఇందులో మాత్రం ఇప్పటికీ తుప్పు పట్టింది, వైర్ ఏమీ పాడవలేదు కానీ ఎర్రగా మారిపోయిందనమాట. సో ఇలా కాకుండా మంచిది వేసుకుంటేనే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇలా వైర్ ఖర్చు, పోల్స్ ఖర్చు, అదేవిధంగా లేబర్ అంటే దాన్ని ఎవరైతే పోల్స్ పాతి పందిరంతా అల్లుతారో వాళ్ళకి ఖర్చు అవుతుంది. వాళ్ళు 38,000 నుంచి 40,000 రూపాయలు ఎకరానికి ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఇది 7 అడుగుల ఎత్తులో వేసుకున్నారు వీళ్ళు. అంటే మొత్తం 9 అడుగుల పొడవు ఉండే స్తంభాలు తీసుకొని 2 అడుగులు భూమి లోపలికి పాతుకొని 7 అడుగుల పైకి వచ్చేలాగా చూసుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పంట సాగు చేస్తున్న బీర, ద్రాక్ష ఇలాంటివి కిందికి వచ్చినా కూడా కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనుషులకు తగలకుండా ఉంటుంది, ట్రాక్టర్ ఏదైనా వెళ్ళినా కూడా పంట డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా ఇంకొక అడుగు కిందికి దించుకొని 6 అడుగుల ఎత్తు, 6 ఫీట్ల ఎత్తు మాత్రమే వేసుకుంటే అప్పుడు ట్రాక్టర్ వెళ్ళడానికి ఈజీగా ఉండదు, మనుషులకు కూడా ఇబ్బంది అవుతుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. దూరం కూడా 10 అడుగుల దూరం తీసుకున్నారు. పోల్కి మధ్యన ఇట్లా వరుసకు మధ్యన 10 అడుగుల దూరం తీసుకున్నారు. పోల్కి మధ్యన 20 అడుగులు తీసుకొని జిగ్జాగ్లో వేసుకున్నారు. ఇటొకటి ఇట్లా వేసుకుంటూ వెళ్ళారు. ఇలా కాకుండా కొంతమంది ఇంకా దూరంగా కూడా వేసుకుంటారు. అలా వేసుకున్నప్పుడు ఏదైనా మందులు స్ప్రే చేస్తున్నప్పుడు సరిగా స్ప్రే అవ్వవు అనేది కూడా ఇంతకుముందు సార్ చెప్పారు. కాబట్టి 10 అడుగుల దూరం అనేది సజెస్టబుల్ అంటారు. 10 అడుగుల దూరం మాత్రమే సజెస్టబుల్. ఎక్కువ దూరం వేసుకుంటే కూడా మందు సరిగా స్ప్రే అవ్వదు కాబట్టి పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని అలా చేసుకోకూడదని కూడా చెప్తున్నారు. కమతాలంటే 9 కూడా పెట్టుకోవచ్చు. చిన్న కమతాలు 1 ఎకరా 2 ఎకరాల రైతు అయితే 9 అడుగులు 18 వేసుకోవచ్చు. 9-18 కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎకరం 2 ఎకరాల్లో ఇలా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్ద మొత్తంలో వేసే వాళ్ళైతే 10 అడుగులు మంచి సజెస్టబుల్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి చేసుకోవచ్చు. 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఖర్చు అయినప్పటికీ ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా త్వరగా దిగుబడి వచ్చేలాగా బీర వంటి తీగజాతి కూరగాయలు వేసుకుంటే మంచి ధరలు, మంచి దిగుబడి తీయగలిగితే, మంచి ధరలు కూడా కలిసి వస్తే మాత్రం ఒక పంట మీదనే లేదా రెండో పంటలో అయినా సరే మనం ఈ శాశ్వత పందిరి నిర్మాణం కోసం పెట్టుకున్న ఖర్చునంతా కూడా తిరిగి తీసుకోవచ్చు అంటున్నారు. వాళ్ళు ఈ సంవత్సరం ఎదురుగా ఉన్నది 5 ఎకరాల్లో వేసుకున్నారు. ఇప్పటికి బీర సాగు చేస్తున్నారు. 60 రోజుల వరకు 50 రోజుల వరకు అయింది. ఇప్పటికే 5 సార్లు 6 సార్లు పంట కోసారు. 40 టన్నులు 50 టన్నుల వరకు పంట దిగుబడి వచ్చింది. 40 టన్నులు పూర్తయింది. ఈరోజు 6 టన్నులకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ధరలు కూడా బాగానే ఉన్నాయి. మొదట్లో ఇంకా ఎక్కువగా ఉండే, ఇప్పుడు ధరలు తగ్గాయి. పర్వాలేదు, మాకు అయితే మంచి లాభమే వస్తుందని చెప్తున్నారు. కాబట్టి స్టేకింగ్ కర్రలు పాతుకొని ప్రతి ఎకరానికి 60,000 రూపాయలు, ప్రతి పంటకు 60,000 రూపాయలు ఖర్చు పెడుతూ చేసే దానితో పోల్చుకున్నప్పుడు ఈ రకంగా శాశ్వత పందిరి నిర్మాణం చేసుకొని మంచిగా కూరగాయలు సాగు చేసుకుంటే మాత్రం మంచి లాభం తీసుకోవడానికి ఉంది అవకాశం అనేది వారు చెప్తున్నారు. గతంలో సబ్సిడీలు ఉండేవి, ప్రస్తుతానికైతే సబ్సిడీలు లేవు. సబ్సిడీలు ఉన్నప్పుడు కూడా ఉన్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండొచ్చు. అవి కూడా తెలుసుకొని చేసుకుంటే మాత్రం ఈ రకంగా కూరగాయల సాగు చేస్తే మాత్రం మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.